హలో, ఎవరు? అమ్మా, హాస్నియేనా? అమ్మా, మీరా? చెప్పండమ్మా. అది అది ఒక విషయం నీతో మాట్లాడాలమ్మా. ఏంటో చెప్పండమ్మా. అది ఎలా చెప్పాలో. నేను మీ కూతురు లాంటిదన్నమ్మా. పర్వాలేదు, చెప్పండి. తాళిబొట్టు చేయించామమ్మా. ఇప్పుడే పూజ గదిలో కూడా పెట్టాం. తాళిబొట్టుతో పాటు అంజలి కోసం ప్రత్యేకంగా కొన్ని నగలు కూడా చేయించాం. రేపు మేము అక్కడికొస్తున్నాం కదా, అంజలికి అవన్నీ నచ్చుతాయో లేవో చూడాలి కదా. అది సరేనమ్మా. అంతకన్నా ముందు ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలి. ఏంటో చెప్పమ్మా. అది అది అంజలి భవిష్యత్తుకు సంబంధించి. అంజలి భవిష్యత్తు గురించా? అవునమ్మా, అవును. అంజలి భవిష్యత్తు గురించే. అంజలి భవిష్యత్తుతో పాటు మన మన రెండు కుటుంబాల మంచి కోసం నేనొక నిర్ణయం తీసుకున్నాను. దానికి మీరందరూ ఒప్పుకుంటారని నేను ఆశిస్తున్నానమ్మా. మీరు పెద్దవారు. అటు అంజలికైనా ఇటు మాకైనా మీరే పెద్ద దిక్కు. అంజలి గురించి మీకన్నా గొప్పగా ఆలోచించేవారు ఎవరుంటారు? మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సంతోషమే. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. ఈ మాట చాలమ్మా, ఈ మాట చాలు. రేపు వస్తారు కదా, మాట్లాడుకుందాం. ఉంటానమ్మా. అలాగేనమ్మా. శకుని రాజకీయాలంటే ఇవే. అంజలి భవిష్యత్తు అంటున్నావేంటి? ఆ దరిద్ర గొట్టుదానికి పెళ్లి చేసి పంపించడమే చాలా ఎక్కువ. నువ్వంతకన్నా ఎక్కువ ఆలోచిస్తున్నావేంటి? ఏం ప్లాన్ చేస్తున్నావే? ఏ నిర్ణయం తీసుకున్నావు? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. పెగులకు ముందే గొంతు నొక్కేస్తా. నాకిచ్చిన మాట తుంగలో తొక్కేసి నీ చిల్లర తెలివితేటలతో మళ్ళీ ఏదో తిరకాసు పెట్టాలని చూస్తున్నావా? మర్యాదగా విషయం ఏంటో చెప్పు. నీ బెదిరింపులకి ఇక్కడెవరు భయపడేవాళ్ళు లేరే. పోవే. నీ కడుపులో రాజకీయం కక్కించకుండా వెళ్ళని. మర్యాదగా విషయం ఏంటో చెప్పు. చెప్తావా చస్తావా? నన్ను చంపేంత ధైర్యం నీకుందా? ఇది చంపు, చంపవే, చంపు, చంపు. నేను చెయ్యలేనని నువ్వేం చేసినా పడుంటాననుకుంటున్నావా? సగం చచ్చిపోయిన నిన్ను పూర్తిగా ఎందుకు చంపడం అని జాలితో వదిలేశాం. అలా వదిలేసినందుకే కదా
ఇన్ని రాజకీయాలు చేస్తున్నావు? ఆ దరిద్ర గొట్టుదాన్ని పెళ్లి రోజు శాశ్వతంగా సాగనంపేస్తానని గుళ్ళో అందరి ముందు అగ్ని సాక్షిగా ప్రమాణం చేశావు. ఆ ప్రమాణం మర్చిపోవద్దు. దాని తలరాతను బంగారు అక్షరాలతో రాయలేవు. దాని జీవితాన్ని కాళ్ళ రాసేది నేనే. సాక్షాత్తు ఆ దేవుడే దిగొచ్చినా నేననుకున్నదే జరుగుతుంది. అక్కడ చూడు, అక్కడ నేను రాసిందే జరుగుతుంది. ఆ రోజుల్లో అది ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. లేదంటే ముందు దాన్ని కాదు, నిన్ను చంపేస్తా. నన్ను నువ్వు చంపడం ఏమిటే? నేను నిజంగా నీ చేతితో చావాల్సిన పరిస్థితి వస్తే అంజలి కోసం నేను చేయాల్సిందంతా చేసేసి నువ్వు చంపడానికి ముందే నా ప్రాణాలు నేనే తీసుకుంటాను. నా ప్రాణాలు నేనే తీసుకుంటాను. అయితే చావు. ఇంద్రమా, ఇంద్రమా, ఎక్కడున్నావు? ఇంద్రమా, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, ఏమి లేదు. ఎందుకు అట్లా అవుతున్నావు? ఏమైంది? ఏం లేదు. ఇంద్రమా, అదేందో నాకు చెప్పొచ్చు కదా, ఏమైంది? ఏం లేదమ్మా, ఏం లేదు. ఇంద్రమా, ఏంది అట్లున్నావు? ఏమి లేదమ్మా, ఏమి లేదు. గుండెల్లో దిగులు పెట్టుకొని ఏం లేదంటవేంది ఇంద్రమా? ఏం జరిగింది? ఓ, నా పెళ్లి రోజు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. గా విషయం గుర్తొచ్చి పరేషాన్ అవుతున్నావు కదా, అవునా? అవునమ్మా, అవును. మనసుల్ని విడదీసుడు మనుషుల వల్ల ఏమవుతుంది ఇంద్రమ్మా? ఆ దేవుడు తలుచుకుంటే ఎట్లయినా కలుపుతాడు. నిజమేనమ్మా, ఆ దేవుడు నిన్ను అలాగే కలిపాడు. కానీ ఆ రవిత్రేణి... అరే, రవక్క గురించి నువ్వేం ఫికర్ చేయకింద్రమ్మా. ముందు ఈ విషయం చెప్పని. నువ్వు నన్నేమడిగినవో యాదుందా? ఏమడిగానమ్మా? అరే, మర్చిపోయినవా? రేపు నా పెళ్ళైనాక మంచి కానుక ఇవ్వాలన్నావు కదా. అడిగాను. నువ్వు కోరినట్టే ఇస్తాను. ఒక ఆడపిల్లని. అది ఎవరినో కాదు, సావిత్రమ్మని కానీ నీ చేతిలో పెడతా. అమ్మా అంజలి, ఇదిగో నా బిడ్డ నీ ఒళ్ళో మంచిగా ఆడుకుంటది. అది చూసి నువ్వు చాలా మురిసిపోతావు. నా బిడ్డతో కలిసిపోయి చిన్న పిల్ల లెక్క నువ్వు కూడా ఆడుకుంటావు. అమ్మా అంజలి, నిజంగా సావిత్రిని ఇస్తావా? సావిత్రమ్మని ఇస్తాను ఇంద్రమ్మా.
ఇందాక చందమామను చూస్తూ నాకే బిడ్డనిస్తావని గట్టి కళ్ళు మూసుకొని అడిగినా ఆ, చందమామలో నాకు సావిత్రమ్మ కనిపించింది. అవునింద్రమ్మా. అమ్మా అంజలి, సావిత్రి పుట్టాలమ్మా. మళ్ళీ ఇంట సావిత్రి పుట్టాలి. చిన్నప్పటి నుంచి నీ మాట, నీ నడక నేను చూడలేదు కదా, అవి సావిత్రిలో చూడాలి. చూడాలి. ఇదిగో పుట్టిన బిడ్డకి నేనేం పేరు పెడతానో తెలుసా? ఏం పేరు పెడదాం? ఆ, నా పిల్లలకు నీ పేరు పెడతాను ఇంద్రమ్మ. నాకిష్టమైన పేరు ఇంద్రమ్మ. నేనేడున్నా నా బిడ్డను నీతానే వదిలిపెడతా, సరేనా? చాలమ్మా, ఈ జన్మకి చాలు. ఇంద్రమ్మ, నాకు నిద్ర వస్తుంది. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో, వెళ్ళి. ఆ, నేను నీడే పడుకుంటా. చంద్రం వచ్చే టైం అయింది. చంద్రం వస్తున్నాడమ్మా. పెళ్లి పనులున్నాయి కదా, వాడితో మాట్లాడాలి. నువ్వు వెళ్ళి పడుకో. ఆహా, వెళ్ళమ్మా. అది కాదు ఇంద్రమ్మ. అంజలి, నువ్వు లోపలికి వెళ్ళి పడుకోమ్మా. చెప్పేది వినాలి. వెళ్ళు, వెళ్ళమ్మా. అమ్మ కదా, వెళ్ళు, వెళ్ళమ్మా, వెళ్ళు, సరే. వెళ్ళు. చంద్ర, చంద్ర, వెళ్ళిన పని ఏమైంది? అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను అత్తయ్య. రాజశేఖర్ అన్నయ్య కూతురు పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం రేపు సాయంత్రానికల్లా అంజలి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. డాక్యుమెంటేషన్ అంతా హోటల్ అశోకాలో ప్లాన్ చేశాను అత్తయ్య. అత్తయ్య, 10 రోజుల్లో అందరికీ తెలిసేలా నోటీసులు వస్తాయి. చంద్ర, రాజశేఖర్ దూరమైనా వాడి తమ్ముడిగా నువ్వు బాధ్యతలు మోస్తున్నావు. వాడి ఆశయాలకు, ఆకాంక్షలకు ఊపిరి పోస్తున్నావు. చంద్రశేఖర్, మనం ఏదో చేయబోతున్నావని ఆ రవిత్రేణికి ఒప్పందింది. ఈ విషయం తెలిస్తే ఆపే ప్రయత్నం చేస్తారు. ఇది ఆగకూడదు, ఆగకూడదు. అంజలి సావిత్రి ఒడి వదిలి వెళ్ళిపోయే రోజు రాకూడదు. అంజలి ఈ ఇంట్లోనే ఉండాలి, ఈ ఇంట్లోనే ఉండాలి. మనం అనుకున్నదంతా చాలా రహస్యంగా జరగాలి. అలాగే అత్తయ్య, అలాగే జరుగుతుంది. నర్మదమ్మా, ముగ్గెట్లుంది? నువ్వెంత అందంగా ఉన్నావో అంత అందంగా ఉంది. ఈరోజు పండగలా ఉంది అంజలి. అవును నర్మదమ్మా, ఇవాళ పండగ దినమే. మీ బాబాయ్ ఇంతకాలం ఎదురు చూస్తున్నా చిన్నమ్మ వచ్చేస్తుంది. చిన్నమ్మ వస్తే మన ఇంట్లో పండగే కదా. మా అంజలి పెళ్ళి ఒక పండగ అయితే పిన్ని రావడం ఇంకొక పండగ. ఒకే రోజు 2 పండగలు. ఇంకా చాలా పనులు అట్లనే ఉన్నాయి. వదినమ్మ వాళ్ళు వచ్చే టైం కూడా అయింది. పద పద. ఉమ్. మంచిగా చేసినాం కదా. ఓ ఇంద్రమ్మా, ఏర్పాట్లన్నీ మంచి చేసినవా? ఇయాల నీ మనవరాలు రావాలే. మా బావ సోగాడి ప్రేమ పండాలే.
వాళ్ళిద్దరిని కలిపితే ఓ పని అయిపోతుంది. మనందరి కోరిక అదే కదమ్మా. నీ ఆనందం కోసం తను రావాలి. ఓయ్ చంద్రం, ముందుగా గా చిన్నమ్మ వస్తుందా, వదినమ్మ వాళ్ళు వస్తారా? మా అల్లుడు ప్రేమించిన అమ్మాయే రావాలనుందమ్మా, కానీ అజయ్ వాళ్ళే ముందొస్తారనిపిస్తుంది. అయ్ వదినమ్మ వాళ్ళు ముందే వచ్చేసారు. దానమ్మా తొందరగా. బాగున్నావా? మంచిగున్నావా? బాగున్నాను. అరే చిన్న శివంగి, నువ్వు బాగున్నావా? సరే, రండి, లోపలికి రండి. రండి, లోపల రండమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే. రండమ్మా, రండి, కూర్చోండి. నమస్తే. అమ్మా అంజలి, నువ్వు వెళ్ళి రెడీ అవ్వమ్మా. నర్మదా, నువ్వు అంజలిని తీసుకువెళ్ళు. ఆ, పదంజలి. ఆగు నర్మదమ్మా. అరే ఇంకా రెడీ అయ్యేదే ఉంది. ఏ నేను మంచిగా లేనా? పొద్దుగాల్ని స్నానం చేసిన. వెళ్ళమ్మా. వెళ్ళమ్మా, పూజలో కూర్చోవాలిగా. నర్మదా, తీసుకువెళ్ళి. పదంజలి రా. చాలా చక్కగా ఉన్నావు, మా బంగారు బొమ్మ. అంజలి, కూర్చోమ్మా, కూర్చో. కూర్చోత్తా. అహల్యమ్మ, నా కోసం వదినమ్మ వాళ్ళు వచ్చిండ్రు. తాలిబొట్టు తీసుకుని వచ్చిండ్రు. అయితే ఏంటంట? అక్షింతలు వేసి ఆశీర్వదించమంటావా?